దారి నీదే పంచకళ్యాణి నేర్పిన పాఠం. రాము తన పంచకళ్యాణి గుర్రాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కాని రాముకి ఒక సందేహం ఉండేది. నేను జీవితంలో ఏదైనా సాధించగలనా, నా దారిని నేను ఎలా వెతుక్కోవాలి అని. అప్పుడు వాళ్ళమ్మ వంటగదిలోకి పిలిచి 3 వేర్వేరు పాత్రలను చూపించి ఒక గొప్ప పాఠం చెప్పింది. పాలు మరియు నిమ్మరసం, మార్పు నేర్పే పాఠం. అమ్మ ఒక పాత్రలో పాలు పోసి అందులో 2 చుక్కల నిమ్మరసం వేసింది. కాసేపటికి ఆ పాలు విరిగిపోయి పన్నీరుగా మారాయి. పాఠం: పాలు అలాగే ఉంటే పాడైపోవచ్చు, కాని నిమ్మరసం అనే కష్టం తగిలినప్పుడు అది పన్నీరుగా మారి తన విలువను పెంచుకుంది. మనకు కష్టమొచ్చినప్పుడు మన దారిని మార్చుకుని మరింత గొప్పగా తయారవ్వాలి. టీపొడి మరియు వేడి నీళ్లు. మరో పాత్రలో మరుగుతున్న నీళ్లలో టీపొడి వేసింది. ఆ పొడి నీటిలో కలిసిపోయి నీటి రంగును, రుచిని మార్చేసి మంచి టీగా మారింది. పాఠం: పరిస్థితులు బాలేనప్పుడు మనం కుంగిపోకూడదు. టీపొడిలాగా మన చుట్టూ ఉన్న పరిస్థితులని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. జల్లెడ, మంచిని గ్రహించడం. అమ్మ టీని జల్లెడ పట్టింది. పనికిరాని తిప్పి పైన ఉండిపోయి స్వచ్ఛమైన టీ కప్పులోకి వచ్చింది. పాఠం: నీ దారిలో వెళ్తున్నప్పుడు అనవసరమైన మాటలను, నెగిటివ్ ఆలోచనలను జల్లెడలా వదిలేయాలి. కేవలం మంచిని మాత్రమే తీసుకోవాలి. పంచకళ్యాణి గుర్రం అన్వయం. అమ్మ చెప్పిన మాటలు విన్న రాము బయటకు వచ్చి తన పంచకళ్యాణి గుర్రాన్ని చూశాడు. ఆ గుర్రం బురదలో నడుస్తున్నా దాని తెల్లని కాళ్లకు బురద అంటకుండా చాలా జాగ్రత్తగా, గంభీరంగా అడుగులు వేస్తోంది. అది ఎవరికోసమూ ఎదురుచూడదు. తన కళ్లతో దారిని గమనిస్తుంది, తన కాళ్లతో ధైర్యంగా ముందుకు వెళ్తుంది. ఆ గుర్రం తన స్వభావాన్ని ఎక్కడా మార్చుకోదు. రాము ఇలా అనుకున్నాడు: నా గుర్రంలాగే నేను కూడా ఉండాలి. పాలు పన్నీరుగా మారినట్లు నా కష్టాలను విజయాలుగా మార్చుకోవాలి. టీపొడిలా నా చుట్టూ ఉన్న ప్రపంచానికి నా శక్తిని చూపించాలి. నా దారి నేనే వెతుక్కోవాలి. నీతి: పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని మనం మలుచుకుంటూ మన దారిని మనమే నిర్మించుకోవాలి.